భార్యను సజీవదహనం చేసిన భర్త కొడుకును మాత్రమే ఎందుకు కాపాడాడు? సీసీటీవీలో కనిపించిన దృశ్యం చూసి ఎవరికైనా వణుకు పుట్టాల్సిందే. ఇంటి గోడలు కూడా భయంతో వణికిపోయాయి ఈ దృశ్యాన్ని చూసి. అంత నిశ్శబ్దంగా ఉంది ఆ ఇల్లు. ఒక్కసారిగా ఆర్తనాదాలతో నిండిపోయింది. ఈ సంఘటన చూసిన వారు ఇంకా షాక్లోనే ఉన్నారు. మధ్యరాత్రి త్రివేణి ఇంట్లో నిద్రపోతుంది. ఎవరూ ఊహించని భయంకరమైన సంఘటన కొన్ని క్షణాల్లోనే జరిగిపోయింది. సీసీటీవీలో కనిపించిన ఫుటేజ్ ఈ దారుణానికి ప్రత్యక్ష నిదర్శనం. త్రివేణి నిద్రలో ఉన్న సమయంలో భర్త వెంకటేష్ నెమ్మదిగా గదిలోకి అడుగుపెట్టాడు. 2 సెకండ్ల పాటు నిశ్శబ్దం. తర్వాత అతను చేసిన పని చూసి ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. భర్త భార్యపై నిప్పంటించాడు. మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. అది చూసిన వెంటనే వెంకటేష్ బయటికి పరుగులు తీయడం సీసీటీవీలో రికార్డైంది. గదిలో అరుపులు విన్న కొడుకు లోపలికి వెళ్ళబోయాడు. ఏం జరిగిందో అర్థం కాకుండానే భయంతో కంగారు పడ్డాడు. లోపలికి వెళ్ళబోతున్న కొడుకుని బయటకు లాక్కొని వెళ్ళాడు వెంకటేష్. అక్కడి నుండి వెంకటేష్ పారిపోయాడు. గది లోపల భార్యతో పాటు కూతురు కూడా ఉంది. తల్లికి మంటలు వ్యాపించి అరవడంతో కూతురు భయపడి ఎలాగలా బయటకు పరిగెత్తుకుంటూ వచ్చింది. వెంకటేష్ భార్యకు మంటలు వ్యాపించి ఇంకా అరుస్తుంది. ఈ లోపల పొగ బయటికి రావడంతో ఇరుగు పొరుగు వారు వచ్చి గది వైపు చూశారు. అప్పటికే మంటలు గది మొత్తం వ్యాపించాయి. ఆ మంటల్లో చిక్కుకున్న త్రివేణి సజీవ దహనం అయిపోయింది. ఈ దృశ్యాలు చూసి చుట్టుపక్కల వారు వణికిపోయారు. ఈ దారుణం వెనక కారణం ఏమిటి? వెంకటేష్ ఎందుకు ఇంత ఘోరమైన పని చేశాడు? దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఒక కుటుంబాన్నే కాదు, సమాజాన్నే కుదిపేస్తాయి. తస్మాత్ జాగ్రత్త.